వాళ్ళు కూలీ నాలి చేసుకుని బతుకుతారు. కష్టపడి కలో గంజో తాగి బతుకుబడిని లాగుతారు. చుట్టూ పచ్చదనమే, కానీ వారి జీవితంలో ఆనందం లేదు. ఏ చెడు అలవాట్లు లేకున్నా వారిని క్యాన్సర్ మహమ్మారి పట్టి పీడిస్తోంది. తమకు ఏం జరుగుతుందో, ఎందుకు అనారోగ్యం బారిన పడ్డారో తెలియని అమాయకులు ఆ పల్లె జనం. చివరికి వ్యాధి ముదిరిన తరువాత ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు ఆ అభాగ్యులు. క్యాన్సర్ బారిన పడి జీవన పోరాటం సాగిస్తున్న అభాగ్యులపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని కొన్ని గ్రామాలను క్యాన్సర్ మహమ్మారి పట్టి పీడిస్తుంది. లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునే స్తోమత లేని పేదలు క్యాన్సర్ రక్కసికి బలైపోతున్నారు. మండలంలోని పలు ప్రాంతాల్లో క్యాన్సర్ మహమ్మారి పెనుభూతంలా విస్తరిస్తోంది. చెన్నారం, బోదులబండ, రాజేశ్వరాపురం, చెరువు మాధారం గ్రామాల్లో పదుల సంఖ్యలో క్యాన్సర్ బాధితులున్నారు. ఒక్క చెన్నారం గ్రామంలోనే 50 మందికి పైగా యాక్టివ్ కేసులున్నాయంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంతాన్ని పీడిస్తున్న క్యాన్సర్ మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తోంది. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స తీసుకోవచ్చు, కానీ బయటపడని గుర్తించని కేసులు రెట్టింపుంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. విజయ్ కుమార్ అండి, మాది చెన్నారం గ్రామం. మా ఆమెకు క్యాన్సర్ వచ్చి గత 3 సంవత్సరాలుగా బాధపడుతున్నాం. ఈ బసవతారకు ట్రీట్మెంట్ పోయినా దగ్గరగా ఒక 8 లక్షల దాకా ఖర్చు అయింది. మా సొంతంగా వర్క్ చేసి చేయించుకునే పరిస్థితి మాది. ఏం రూపాయి లేకుండా ఎవరు ప్రభుత్వం నుండి సాయం లేదు. ఇది ప్రధానమంత్రి కింద ఏదో అది ఆధార్ కార్డు అవి పెట్టుకోమన్నారు, అవి పెట్టుకున్నాము, ఎక్కడా లేదు. ఆయుష్మాన్ భారత్ కింద దానికి అర్జీ పెట్టుకున్నాం, దానికి కూడా రిటర్న్ వచ్చింది. మీరు ఆరోగ్యశ్రీ వాడుతున్నారమ్మా, దానివల్ల మీకు రాదు అని చెప్పని అన్నారు. కందాల ఉపేంద్ర రెడ్డి గారిని కూడా కలిసాము, మంత్రి గారిని కలిసినా కానీ ఆయన కూడా మా వల్ల ఏం కాదమ్మా, మీరు దానికి ఏదైనా ఉంటే మీరు అది ఆధార్ కార్డు మీద పెట్టుకోండి అమ్మా, చేస్తామన్నారు. అది కూడా లేదండి, మాకు ఏదైనా ఆర్థిక స్థితి మేము సుతార పని చేసుకుంటే చేయగలుగుతాం. ఏదైనా మా ఊర్లో దగ్గరగా ఒక 60-70 మంది దాకా ఉంటారు. చనిపోయిన వాళ్ళే 10 మంది దగ్గర 10 మంది ఉన్నారు. మొన్న రీసెంట్గా కూడా మా బిడ్డ చనిపోయింది ఒక అమ్మాయి. అట్లా మా పరిస్థితి ఇది, చెన్నారం పరిస్థితి. నేలకొండపల్లి మండల చుట్టుపక్కల ప్రాంతాల్లోనే క్యాన్సర్ వ్యాధి భారీగా విస్తరిస్తోంది. దీని కారణాలేంటో అర్థం కావడం లేదని క్యాన్సర్ సోకిన వ్యాధిగ్రస్తులు డాక్టర్లను సంప్రదించినప్పుడు మీ ప్రాంతం వాయు కాలుష్యం, జల కాలుష్యం లాంటి కారణాలతో క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ గ్రామంలో కొందరు క్యాన్సర్ సోకిన విషయం బయటికి చెప్పకుండా చికిత్స తీసుకుంటున్నారు. బయటకు చెబితే తమను చులకనగా చూస్తారని చెప్పుకోలేక లోలోనే మదన పడుతున్నారు. ఇక్కడి వారిలో ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, థైరాయిడ్, గొంతు క్యాన్సర్లు వస్తున్నాయి. వ్యాధి ముదిరి చివరి దశలో ఉన్నారని వైద్యులు చెబుతుంటే వారు అయోమయానికి గురవుతున్నారు. తీరా తమను ఆవహించిన క్యాన్సర్ మహమ్మారిని తగ్గించుకోవడానికి లక్షలు పెట్టి వైద్యం చేయించుకునే స్తోమత లేకపోవడంతో రోగులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. కొందరైతే తమకు జబ్బు తగ్గడానికి ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియడం లేదు. ఆపన్నుల హస్తం కోసం, ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క చెన్నారం గ్రామంలోనే 2 ఏళ్లలో 15 మందికి పైగా క్యాన్సర్ బారిన పడ్డారు. కొందరు ఇంటి పెద్దను కోల్పోయి అనాథలుగా మిగులుతున్నారు. మహమ్మారికి బలయ్యారు. మరికొందరు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయారు. ఏ అలవాటు లేని నరసింహారావు అనే 32 సంవత్సరాల వ్యక్తి క్యాన్సర్ బారిన పడి మృతి చెందారు. దీంతో భార్య, 2 పిల్లలు అనాథలయ్యారు. తన భర్తకి ఎలాంటి చెడు వ్యసనాలు లేకున్నా క్యాన్సర్ సోకడమేంటని ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ప్రాంతంలోని గ్రామాల్లో క్యాన్సర్ టెస్టులు చేస్తే ఎక్కువ సంఖ్యలో బాధితులు బయటపడతారని స్థానికులు అంటున్నారు. క్యాన్సర్ రోగులకు పెన్షన్ కూడా ఇస్తే జీవనాధారంగా ఉంటుందంటున్నారు. మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామం. ఈ గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి క్యాన్సర్ అనేటటువంటి మహమ్మారి ఈ యొక్క గ్రామంలో విజృంభిస్తుంది. ఫస్ట్లో 1-2 కేసులు ఉండే, ఇప్పుడు దాదాపు 40-45 కేసుల దాకా ఏర్పడ్డాయి. వీటికి ప్రధానంగా వైద్యం అందట్లేదు. అతి భేదవాళ్ళు, కడు భేదవాళ్ళు ఎక్కువ మంది ఈ వ్యాధిని పడ్డారు. వీళ్ళకి ప్రత్యేకంగా గవర్నమెంటు వాళ్ళకి మందులు అట్లనే వాళ్ళకి గుర్తించి వాళ్ళందరినీ కూడా ప్రత్యేక ట్రీట్మెంట్ చేసి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రభుత్వం గతంలో కొంతమందికి పోయిన ప్రభుత్వం బోధకాలు వ్యాధిగ్రస్తులకి పెన్షన్ ఇచ్చినట్టుగా ఈ క్యాన్సర్ మహమ్మారి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా
పెన్షన్ సౌకర్యం కల్పించి వాళ్ళు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. మరోపక్క ఇదే గ్రామంలో ఏడాది క్రితం ఓ వ్యక్తి భార్య క్యాన్సర్ సోకి చనిపోగా భర్త ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే గ్రామంలో బట్టపోతుల జయమ్మకు క్యాన్సర్ సోకిన 3 నెలల్లో మృతి చెందింది. ఆమె భర్త వికలాంగుడు, మనోవేదనతో నెల రోజుల్లోనే మృత్యువాత పడ్డాడు. వారి కుమారుడు శ్రీకాంత్ కాళ్లకి గడ్డయి క్యాన్సర్గా మారడంతో శ్రీకాంత్ భార్య తన పిల్లలను తీసుకుని భర్తను వదిలి వెళ్ళింది. దీంతో శ్రీకాంత్కి రోజువారీ పనులు కూడా చేసుకోలేక బుక్కెడు బువ్వ కోసం నిత్యం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. చెన్నారం గ్రామం ఎస్సీ కాలనీలో పక్కపక్క కుటుంబాల్లో ప్రతి ఇంట్లో క్యాన్సర్ బాధితులుంటున్నారు. కొందరు ఆస్తులు భూములమ్మి క్యాన్సర్కు చికిత్స తీసుకున్న ఫలితం దక్కడం లేదు. సామాజిక సంస్థలు మనసున్న మహారాజులు స్పందించి తమకు సాయం చేయాల్సిందిగా బాధితులు కోరుతున్నారు.